చాలా కాలం క్రిందట ఒక నీగ్రో జాతివాన్ని మరి ఆ రోజుల్లో ఒక 5,000 రూపాయలకి ఒక యజమానుడు కొనుక్కొని పోయి అతన్ని బహుభయంకరంగా బాధించినాడంట. బానిసని తీసుకుని వెళ్ళి అనేక సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడు, చాలా బాధ పెట్టాడు. వాడికి ఎంతో నెమ్మది లేని పరిస్థితి. యజమానుడు ఏ పని చేయమన్నా ఆ పని చేయాలి, కాదనడానికి వీల్లేదు, అలసిపోయినా కూడా చేయాల్సిందే. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ వ్యక్తిని మరలా సంతలో పశువుని అమ్మేసినట్లుగా అమ్మేసేవాళ్ళు పూర్వదినాల్లో. ఈ వ్యక్తిని సంతలో అమ్మడానికి వచ్చాడు యజమానుడు. ఎవరు? పాత యజమానుడు. పాత యజమానుడు వచ్చి ఈ సంతలో ఇతన్ని బేరంగా పెట్టాడు. ఎంతకు అమ్ముతున్నాడు తెలుసా? అప్పుడు 5,000 కొనుక్కున్నాడు కదా, ఇప్పుడు 10,000కి అమ్ముతా ఉన్నాడు. 10,000కి అమ్ముతా ఉన్నాడు. వచ్చిన వాళ్ళల్లా చూస్తూ ఉన్నారు, ఎంత ఇతని రేట్ ఎంత అంటే 10,000 అంటా ఉన్నాడు. సరే, మొత్తానికి ఒక వ్యక్తి వచ్చి, సరే నేను అతనికి ఆ 10,000 చెల్లిస్తాను అని తన పర్సు ఓపెన్ చేసి ఆ 10,000 ఆ వ్యక్తికి చెల్లించాడు. చెల్లించిన తర్వాత ఈ పాత యజమానుడు వాడిని ఒక తన్నుదనే వరకు క్రొత్త యజమానుని కాళ్ళ మీద పడతాడు. 5,000 చెల్లించిన వాడే నన్ను ఇంత చిత్రవద చేస్తే రేపు 10,000 చెల్లించిన వాడే ఎంత చేస్తాడు అని ఎంతో బాధపడతా ఉన్నాడు, ఎంతో ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ క్రొత్త యజమానుడు భుజం మీద చేతులు పెట్టి లే అని లేపినాడంట. లేపినప్పుడు అతని కళ్ళ నిండా కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అప్పుడు అన్నాడంట క్రొత్త యజమానుడు, చూడు, నేను నిన్ను ఏం చేశాను? కొనుక్కున్నాను. కానీ ఎందుకు కొన్నానో తెలుసా? ఎందుకు కొన్నాను? నువ్వు నాకు దాసుడిగా ఉండడానికి కాదు. నువ్వు నాకు దాసుడిగా ఉండడానికి నేను కొనలేదు, కానీ నిన్ను విడిపించడానికి ఏం చేశాను? నేను కొన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ 10,000 రూపాయలు నీ కొరకు చెల్లించాను. ఎందుకు అంటే, ఇక మీదట నాకు దాసుడుగా ఉండొద్దు, కానీ నువ్వు స్వతంత్రుడిగా వెళ్ళి స్వేచ్ఛగా ఇక బ్రతకొచ్చు, ఎన్నటికీ నువ్వు దాస్యం ఉండాల్సిన అవసరత లేదని ఆ యజమానుడు అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, ఇట్లాంటి యజమానులు కూడా ఉంటారా? ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్పినానంటే, సాతాను మన పాత యజమానుడు, మన చేత కఠినమైన దాస్యం చేయించుకున్నాడు. అయితే నూతన యజమానుడు మన ప్రభు మనల్ని విమోచించే దాని కొరకై తన అమూల్యమైన రక్తమును కార్చి మనల్ని విడిపించినాడు. ఆయన అంటున్నాడు, ఇక మీదట నువ్వు స్వతంత్రుడివే, ఇంకా నువ్వు దాస్యములు ఉండాల్సిన పని లేదు.